వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీకు పేమెంట్లు ఎవరు ఎగ్గొట్టలేదా? ఎగ్గొడతారు. ఇన్ని సీరియల్స్ చేశారు కదా. ఎగ్గొడతారు. ఎగ్గొట్టి ఏమో మరి నాకైతే ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే కొంచెం సతాయిస్తారు. సతాయించినా ఇచ్చేశారు. ఇచ్చేసారు. మొత్తానికైతే అసలు ఇంకా జంప్ అయిపోవడం అట్లయితే ఎప్పుడు జరగలేదు. ఓకే. కానీ నాకు ఇచ్చిన పేమెంట్ ఇచ్చిన వాళ్ళే వేరే వాళ్ళకి ఎగ్గొట్టినవి చూసా. చాలా లక్షలండి, చాలా లక్షలు ఆడపిల్లలు చేసిన సొమ్ము. 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు. ఓకే. ఎంత కష్టం అది. అవును. ఈ బట్టలు కొనుక్కుంటూ ఏడ్చుకుంటూ ఈ కళ్ళలో గ్లిజరిన్ పెట్టి మార్నింగ్ వెహికల్ ఎక్కి ఈవినింగ్ లేట్ నైట్ షూట్స్ చేసి కష్టపడి సొమ్ము అది. ఇప్పుడు అసలు మంత్ లో ఎన్ని డేస్ చేస్తున్నారు షూట్? నేను అన్ని సీరియల్స్ కలిపి ఒక 15 days చేస్తానండి. ఇప్పుడు చేస్తున్న 2 ప్రాజెక్ట్స్. ఎప్పుడైనా గెస్ట్ క్యారెక్టర్స్ అడుగుతుంటారు కదా. ఓకే. అలా అవి అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని 15 to 16 days. ఓకే. రిమైనింగ్ డేస్ ఏం చేస్తుంటారు అసలు? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే భయంకరమైన పూజలు చేస్తాను. ఓకే. నాకు ఇల్లు సర్దుకోవడం అంటే బాగా ఇష్టం. ఓకే. అంటే ఒక హౌస్ వైఫ్ ఉండడం అంటే ఫస్ట్ నా డ్రీమ్. నన్ను చిన్నప్పటి నుంచి నా చుట్టాలందరికి తెలిసే విషయం. నువ్వు పెద్ద అయితే ఏమవుతావు అని ఎవరు అడిగినా నేను ఫస్ట్ హౌస్ వైఫ్ అవుతా అని చెప్పేదాన్ని. తిట్టేవాళ్ళు అనమాట. ఇంత బాగా మీ నాన్న చదివిస్తుంటే నువ్వు హౌస్ వైఫ్ ఏమో తెలియదు. చదువుకున్నారండి? నేను మామూలుగా గ్రాడ్యుయేషన్ చేసింది. లవ్ మ్యారేజ్ నాది. ఓహో, ఎన్ని ట్విస్ట్లు ఇస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి. ఇది ఎప్పుడు జరిగింది? చదువుకునేటప్పుడా? చదువుకున్నా. ఎందుకంటే బిఫోర్ ఇండస్ట్రీ ఎంట్రీనే అయిపోయిందని చెప్పారు కదా. ఓకే. చదువుకునేటప్పుడు 18కే నాకు అది కూడా చెప్పేసేయండి. ఆ స్టోరీ కూడా మొత్తం కవర్ అయిపోయింది ఇప్పుడు. ఏముంటుంది అంటే చూడటానికి కొంచెం అట్రాక్షన్ గా ఉంటాను కదా. ఇంక నాకు వేరే చాయిస్ ఇవ్వలేదు. ఆయన ప్రేమించారు, నేను ప్రేమించాల్సి వచ్చింది. ఎంత పెద్ద మాట అన్నారు మీరు. అసలు నాకు ఇంకొక థాట్ వేరే ఒకడు ఉంటాడు మగవాడు అనే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అంతే, నువ్వు చేసుకుంటే నన్నే చేసుకో, లేకపోతే ఎవరిని చేసుకోవద్దు. ఇట్లా వెంటబడి మొత్తానికి సాధించారు. ఆయన విజయం సాధించారు. చేసుకున్నారు మొత్తానికి. ఇంట్లో ఒప్పుకున్నారండి లవ్ మ్యారేజ్? లేదండి, వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి చేసుకున్నారు పెళ్ళి. మా బాబోయ్, ఆ రోజు చాలా డేరింగ్ స్టెప్ తీసుకున్నా. ఎందుకంటే నాకు వీళ్ళకి ఎలా చెప్పాలో అర్థం అవ్వలేదు అనమాట. నాకు పేరెంట్స్ ఇష్టం లేక కాదు, నాకు పంచ ప్రాణాలు. మా ఫాదర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మోడర్న్ గా ఆలోచిస్తారు కదా ఆయన అప్పట్లోనే. ఫాదర్ సివిల్ ఇంజనీర్ అనమాట ఆయన. మరి ఎందుకు చెప్పలేదు అసలు? ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఇంకా క్యాస్ట్ చెప్పకూడదు కానీ ఇంక మీరు అర్థం చేసుకోండి ఏదై ఉంటాను. ప్యూర్ వెజ్ నేను. అన్ని కట్టుబాట్లు, అన్ని రిస్ట్రిక్షన్స్ అన్ని ఉన్న ఫ్యామిలీసే. మీరు నమ్మరు, యదవాని కూడా అనం మేము చుట్టాలల్లో. దాన్ని కూడా బూత్ అనుకుంటారు వాళ్ళు. అంత అంటే ప్రతిదీ తప్పు పట్టుకుంటారా, పాడైపోయింది మనిషి పాడైపోయింది అనుకుంటారు అనమాట. అందరు ఎడ్యుకేటెడ్సే, పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండి? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఓకే. తర్వాత వాళ్ళు నాన్ వెజిటేరియన్, నేను వెజిటేరియన్. అర్థమైంది. తర్వాత ఒప్పుకున్నారా? పేరెంట్స్ ఒప్పుకున్నారు, ఫ్యామిలీస్ కూడా. అంటే తను బాగుంటారులేండి, కలిసిపోయే మెంటాలిటీ బాగా. ఓకే. అసలు మా చుట్టాల్లోకి వెళ్తే వాళ్ళ రిలేటివ్ వీళ్ళు అర్థం కాదు, అన్ని నేర్పించేసా పద్ధతులు అన్ని, మంత్రాలు ఇంద్రాలు అన్ని వచ్చు. నాతో సమానంగా చేస్తారు పూజ. ఓకే. సో ఆ విషయంలో ప్రాబ్లం లేదు. ఇద్దరికి అగ్రిమెంట్ ఏంటంటే వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీస్. మీకు తెలుసు కదా అటు సైడ్ ఎలా ఉంటారు. వాళ్ళ చుట్టాలు వస్తున్నప్పుడు నేను చాలా రెస్పెక్ట్ఫుల్ ఉండాలని తను కండిషన్ పెట్టారు. నన్ను నాన్ వెజ్ తినమని అడగద్దని నేను కండిషన్ పెట్టి, ఇదే మా పెళ్లి అగ్రిమెంట్. ఎంత పెద్ద అగ్రిమెంట్. మా వాళ్ళు వస్తే ఇలా ఇలా కట్టుబాట్లు ఉంటాయి, అటు సైడ్ కొంచెం పద్ధతులు ఎక్కువ, ఇలా ఆడవాళ్ళు. మీకే ఎక్కువ ఉంటాయి కదా. లేదండి మాకు అలాగా. అంటే అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ ఇటు సైడ్. ఓకే ఓకే. క్యాస్ట్ వరకు ఓకే, పూజల వరకు ఓకే, కానీ ఇక్కడ అట్లాంటివి ఏం లేవు. ఇలా మగవాళ్ళు వస్తే నించోవాలి, కూర్చోవాలి, ఇలాంటివి లేవు. ఇలాంటి వాటిలలో పెంచలే. ఈవెన్ మా చుట్టాల పెద్దమ్మ పిల్లలు అందరు కూడా ఎవరైనా జీన్స్లు వేసుకెళ్తున్నా ఏదైనా మరీ ఇట్లా రిస్ట్రిక్షన్ గా పెంచలేదు, ఎవ్వరు పెంచలేదు. అలా ఫ్రీడమ్.
కానీ ఒక్కటి చెప్పేవాళ్ళు, ఇలాంటి పిచ్చి వేషాలు వేయొద్దు, లవ్వులు ఇవ్వులు తిరగద్దు, అలాంటివి చెయ్యొద్దు అని చెప్పేవాళ్ళు. ఏది చేయొద్దు అంటామో అదే చేసా నేను. ఫోన్లేండి, తర్వాత అయితే ఒప్పుకున్నారు. ఎంత టైం పట్టింది? ఇప్పటికీ ఉంటుంది ఆ కాంట్రడిక్షన్ వాళ్ళ మైండ్ లో, అంత ఫ్రీగా కలిసిపోరు. కాకపోతే ఒప్పుకున్నారులేండి. బాబు ఎంతమంది అండి మీరు కాకుండా సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? తమ్ముడు ఒక్కడే. తమ్ముడు ఉన్నారు. ఓకే ఓకే. నేను తమ్ముడు అంతే. తమ్ముడు బానే మళ్ళీ నేనేంటి వంశంలో నేను ఒక్కదాన్ని ఆడపిల్లని. అబ్బా. మా ఫాదర్ సైడ్ వంశానికి ఒక్కళ్ళే ఆడపిల్ల ఉంటారనమాట. అదేంటో మరి మ్యాజిక్, ఏదో ఫిలిం లో చూపిస్తున్నట్టు జరుగుతుంది. తమ్ముడు సపోర్ట్ చేయటం ఇట్లాంటివి లేదండి, వాడు మొత్తం అమ్మకు వచ్చి అన్ని చెప్పేస్తుంటాడు. ఓహో. ఎవ్వరు లేరు నాకు సపోర్ట్, నేను ఒక్కదాన్ని. ఓకే. ఇప్పుడైతే ఓకే కదా? ఇప్పుడైతే అంటే హెల్ప్ చేయటం అలాంటివి లేవు. రైట్. అంటే లవ్ లో అంటున్నారా మీరు? లవ్ లో కాదు, ఇప్పుడు అంతా సెటిల్ అయిపోయి ఇప్పుడు చాలా బాగుంటారు, చాలా బాగుంటారు. ఓకే. నైస్. అంటే వాళ్ళే ఎక్కువ ఫోన్లు చేసి మాట్లాడుకుంటూ ఉంటారు, అలాంటివి ఏం లేవు. ఓకే. అంటే మనుషులు బట్టి కూడా ఉంటుంది కదా. ఓకే. ఎక్కడ ఆయన వచ్చి ఇటు కలిసారు కదా, అందుకని ఏం లేదు. ఫోన్లేండి, మీరు తీసుకున్న డెసిషన్ కి ఎవరు సఫర్ అవ్వలేదు, ముందు మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. యా కొంచెం మా అత్తగారు వాళ్ళే చాలా సంవత్సరాలు కలవలేదు. వాళ్ళకి ఇష్టం లేదా? వాళ్ళకి ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. అమ్మ బాబాయ్, వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళకి ఇష్టం లేదు. మొత్తానికి ఒక యుద్ధం చేశారు అయితే. యుద్ధమే అండి, ఇప్పటికీ చేస్తున్నాం. నేనైతే ఇప్పుడు చెప్తాను, అస్సలు లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు. ఎందుకు అంటే అది సెట్ కాదు అని కాదు, మేము ఇద్దరం చాలా అన్యోన్యంగా ఉంటాం. కానీ ఒక ఫ్యామిలీస్ కలవలేదే అని ఒక బాధ నాకు ఉండిపోయింది. ఈ రెండు ఫ్యామిలీస్ కలిసి ఎప్పుడు భోంచేయలేదు, ఈ రెండు ఫ్యామిలీస్ కలిసి ఏ పూజకి రాలేదు. అన్ని రెండు ఈవెంట్లు. ఉయ్యాల్లో వేయాలంటే అత్తగారు వాళ్ళ ఇంట్లో ఒకసారి ఉయ్యాలా, ఇక్కడ ఒకసారి ఉయ్యాలా, అలా. అది ఎప్పటికీ తీర్చలేని సమస్య అన్నమాట. వీళ్ళు బాగుంటారు, మళ్ళీ వాళ్ళు బాగుంటారు, కలవరు. కలవరు. ఏదో కలిస్తే ఇట్లా బాగున్నారు అంటే బాగున్నారు అంతే.